అయిపోయింది కట్నం ఎంత కావాలి మరి? వాళ్ళు ఇచ్చినంత మనం అడిగినంత. అమ్మాయి ఎట్లా ఉండాలి? మ్యాచెస్ చూస్తే పుట్టోళ్ళు వస్తే పరిస్థితి ఏంది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చి పర్ణశాల పోతాను. రైట్, పెట్రోల్ బంక్, బస్ స్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్, న్యూ బస్ స్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్. న్యూ బస్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ కదా, నేను బ్లాగ్ చేస్తాను. టూరింగ్ ట్రావెల్ చేయడం జరిగింది కదా. ఫుల్ అయింది ట్యాంక్. అయ్యా ఎయిర్ ఫిల్ అయితే ట్యాంక్ ఇంకో ఫుల్ ట్యాంక్ అయిపోయింది. 13-14 లీటర్లు కట్టినట్టు ఇంకా. ఇల్లందు సింగరేణి పోయే రోడ్ ఇది, గుట్ట సింగరేణి రోడ్ ఇది. రైట్, ఇల్లందు చౌరస్తా ఇది. మనం ఇక్కడ నుంచి రైట్ కొట్టాలి. రైట్ కొడితే ఇంకా పాలవంచ, భద్రాచలం, పర్ణశాల ఇంకో తిరుగుతాను. షేర తీరుతాను, మాదాతోటి షేర తీరుతాను. చిన్న చిత్కా బాటిల్ కాదు, మాకు ఏదైనా లీటర్లే, 2 లీటర్స్ సరిపోదు. సమ్మర్ కదా, లిక్విడ్ గట్టిగా ఉంటేనే నడుస్తుంది బండి. ముందు పోదు. బాగా స్లైస్ మాదాకి ఎవరు ఇస్తారు వాళ్ళకి తెలియదుగా. సమ్మర్లో చాలా ఉపయోగపడే డ్రింక్ కదా. డ్రింక్ అంటే తప్పదు. మాదా కదా కూర్చుందాం ఇంకా మనం, ఎందుకంటే ఇప్పటికే 1 అవుతుంది కదా. రైట్ సైడ్ పోతే కొత్తగూడ, స్ట్రైట్ పాలవంచ, భద్రాచలం, మనకి పాలవంచ చౌరస్తా, బాలవంచ రిలయన్స్ బాలవంచ డెవలప్ అయింది అంటే ఇవే ఉన్నాయి. అన్ని చూపెట్టుకుని పోవాలన్నమాట. ఇక్కడ ఆగొచ్చి పెద్దపల్లి గుడి, భద్రాచలం. కొంతమంది పడవల వాళ్ళు వచ్చి ఇక్కడున్నాన్రా అని వినపడుతోందండి. గోదావరి నదిలోంచి ఏదో మాటలు వినపడుతున్నాయి, మమ్మల్ని వెళ్ళమంటారా అని అడిగారు. అప్పుడే ఆయనకి ధ్యానంలో కనపడ్డారు. గోదావరి నది దాచింది మూర్తుల్ని, వెళ్ళి తెచ్చుకో. కానీ సీతమ్మ కనపడదు. ఎందుకు అంటే ఆ సీతమ్మ ప్రత్యేకంగా కోరుకుని సీతమ్మని తన కడుపులో పెట్టేసుకుంది. సీతమ్మని ఇవ్వదు. కాబట్టి రామలక్ష్మణులు దొరుకుతారు, తెచ్చుకో. నా పక్కన కళ్యాణానికి సీతమ్మ ఉండాలి కదా. మరి సీతమ్మ కావాలి అంటే ఫణిగిరి సంస్థానం నుంచి పట్రా. కానీ ఫణిగిరి జమీందారు గారు ఇవ్వరు. అందుకని ఫణిగిరికి భద్రాచలం అర్చకులు వెళ్ళండి. ఆయన ఎంతో గౌరవించి ప్రసాదం ఏమి పుచ్చుకుని రాత్రి ఉండి రేపు వెళ్ళండి అంటాడు. రాత్రి కుంచకోళ్లతో రహస్యంగా తలుపులు తెరిచి సీతమ్మని ఎత్తుకొచ్చేయండి. ఆ సీతమ్మని నా పక్కన పెట్టి కళ్యాణం చేయండి అంటారు. అర్చకులు ఆ ఫణిగిరి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి పడుకుని రాత్రి కుంచకోళ్లతో తలుపులు తీశారు. తీసి సీతమ్మ విగ్రహాన్ని ఎత్తుకొచ్చాము అనుకుని లక్ష్మణస్వామి విగ్రహాన్ని ఎత్తుకొచ్చారు. కంగారు కొంత దూరం వచ్చి చూస్తే లక్ష్మణస్వామి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి సీతమ్మని తీసుకొచ్చేశారు. ఫణిగిరి జమీందారు గారికి తెలిసి భద్రాచలం అర్చకుల్ని దండిస్తానని బయలుదేరడం అనుకున్నారు. రాత్రి రామచంద్రమూర్తి కల్లోకి వచ్చి ఫణిగిరి సీతమ్మని నేనే కోరుకున్నానయా జమీందారు, బయలుదేరి వచ్చి మొదటి కళ్యాణం నువ్వు చేసి జనక మహారాజు గారి స్థాయి పొందు అన్నాడు. ఆయన మేళతాళాలతో బయలుదేరి వచ్చి కళ్యాణం చేశాడు. గోదావరి తన కడుపులో సీతమ్మ ఉంచుకుంది. ఇప్పటికీ భద్రాచలం కళ్యాణంలో మనం చూస్తున్నటువంటి సీతమ్మ ఫణిగిరి సంస్థానానికి సంబంధించిన సీతమ్మ. అందుకే మూర్తుల్లో తేడా తెలుస్తూ ఉంటుంది.
అయిపోయింది సక్సెస్ఫుల్ 3 గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి. అక్కడ అందరూ భయపడేవారు, పడవలు ఆగిపోయేవి. లోపల నుంచి సింహగర్జన వినపడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్ళెంలో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు. హారతిస్తే బుడబుడ చప్పుళ్ళు, పెద్ద పెద్ద బొబ్బలు, సింహగర్జనలు ఆగిపోయేవి. ఆగిపోతే ఆ పక్క నుంచి పడవ భద్రాచలం వెళ్ళి ఏంటి ఎందుకు వస్తుంది ఇలా, ఏ పడవ వెళ్ళినా వినపడుతుంది, ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే గజగీతగాళ్ళని పట్టుకొచ్చి పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్లి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు సింహగర్జన వినపడుతుందో అక్కడ వలలు వేశారు. వేసి పైకి లాగితే యోగానంద నరసింహస్వామి వారి విగ్రహం పైకొచ్చింది. ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మీరు భద్రాచలం వెడితే రామచంద్రమూర్తి దేవాలయం ఎక్కడుందో దాని పక్కన ఉన్నటువంటి ఆలయ శిఖరం మీద ప్రతిష్ఠ చేశారు. ఆయన్ని బొబ్బల నరసింహుడు అని పిలుస్తారు. నది నీళ్లలోంచి బొబ్బలు పెడుతుండేవాడు, నేను ఇక్కడున్నానని. హారతిస్తే పడవెళ్ళేది. ఇది అభూత కల్పన కాదు. మీరు కావాలంటే భద్రాచలం వెళ్ళి అడగండి. గోదావరి తల్లి కడుపులో పెట్టుకుంది బొబ్బల నరసింహుడిని. ఆయన లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టుకోడు. యోగానంద నరసింహుడు యోగంలో ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. అందుకే అర్చనకి మరి సశక్తియుతుడైతే తప్ప కుదరదు. అందుకని లక్ష్మీదేవి ముద్ర ఉన్నటువంటి బంగారు మాడ ఉన్న హారాన్ని ఆయన మెళ్ళలో వేసి అర్చన చేస్తారు. మీరు ఇప్పటికీ పెడితే చూడొచ్చు. కుటీరం ఇది. చూసినావా డాన్స్? ఇంకేం గట్టిగా పర్ణశాల గోపురం. ఏమైనా మాట్లాడతావా? ఎట్లా అనిపిస్తుంది పర్ణశాల చూస్తే నీకు? పీస్ఫుల్గా ఉందా? పోవటం వల్ల వీడియోలు తీయలేకపోవటం, ఫోటోలు తీసుకోలేకపోవటం, లోపలిది చూపెట్టలేదు. మీకోసం మేము పర్ణశాల గోడలెక్కి మరి తిస్తున్నాం ఈ కుటీరం చూపెట్టడం కోసం. ఇది కుటీరం, అది కొత్తగా గచ్చినది, అది శివాలయం, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. లోన ఫోన్లు ఎలా చేయకపోవటం వల్ల మేము ఇక నువ్వే అడ్డుపడు, నేను ఇంకా చూపెట్టవద్దు. ఇట్లా ఇవన్నీ చూపెట్టాల్సి వస్తుంది, ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఆయన రావణాసుడు మీకు కనపడుతూనే ఉండు. మా పరిస్థితి మీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇంతకంటే మేము ఎక్కువ చేయలేము. ఆల్రెడీ ఈడ ఒక అమ్మాయిని అడిగినాం వీడియో తీసేమని వాట్సాప్లో పెడతామని. ఒకవేళ పెడితే ఆమె పెట్టవచ్చు, లేకపోతే పెట్టకపోవచ్చు. మేము పెడితే మీకు వీడియో చూపిస్తాం, లేకపోతే లేదు. మమ్మల్ని మాత్రమే అనుకోవద్దు, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ పర్మిషన్స్ ఇయ్యరు. మన గురించి ఇక బాగా ఇక నాకు ఓకే, ఇంత మట్టికైతే చేయగలిగినాం, ఇంతకంటే మా వల్ల కాదు. థ్యాంక్ యూ. ఆయన రావణాసుడు అనమాట, హ్యాండ్స్ పైకి లేపిండు. బ్రేక్ డాన్స్.
మొత్తాన్ని ఫస్ట్ టైం కిన్నర్ సాండ్ డ్యామ్కి వచ్చినావు నువ్వు ఇంకా ముందుకు నిన్ను చూపిస్తలే నేను వచ్చి ఉన్నాను ఇక్కడ టికెట్ తీసుకొని మరి టికెట్ తీసుకోను నువ్వు టికెట్ తీసుకోను మరి ఫస్ట్ టైం నేను టికెట్ ఇప్పటిదాకా ఎప్పుడు తీసుకోవాలి అదంతా టికెట్ లేని బాబోతే ఇవన్నీ ఆడ బండ్లు పెట్టుకుంటారు అయ్యా ఇక్కడ దాకా బండ్లు పెట్టుకోవచ్చు కదా మర్చిపోయినా మంచి 100 రూపాయలు ఇంకేటి అటు 100 రూపాయలు మిగిలేటి బండికి 15 రూపాయలు 75 రూపాయలు మిగిలేటి ఈడదా ఆడదాకా వచ్చినాయి వెహికల్స్ ఇంకా నీ ఎందుకులే ఒకసారి ఇట్లా వద్దాంలే అనుకున్నాను నేను నువ్వు భలేగా ఉన్నావు నీ రాక 2-3 సంవత్సరాలు అయింది కపుల్స్ తోటి వద్దాం పెళ్లి చేసుకో ఒక మంచి అమ్మాయిని తీసుకొని రా అప్పుడు బండి అక్కడ పెట్టారా ఇక్కడ తీసుకొని రాకు డైరెక్ట్ డ్యామ్ కాడికి ఇది ఇగో చూడు ఇగో అటు నుంచి వచ్చినావా ఇట్లా వచ్చేసి ఆడ వెహికల్స్ పెట్టుకోవడం డైరెక్ట్ వచ్చి పెడతాయి నువ్వు దొరుకుతా అంటే దొరుకు ఈత కూడా రాదు కిన్నర్ సాండ్ డ్యామ్ ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో డ్యామ్ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం డ్యామ్ కానీ బాగుంటుంది చూడింగో పాయ ఇటు మధ్యలో అది ఒక ఐలాండ్ లాగా బోటింగ్ ఉందిగా స్పీడ్ బోటింగ్ ఇందాక చదివినా కదా చూడలే బోటింగ్ అది అప్పట్లో నాన్నగారు ఆ రోజుల్లో అన్నట్టుగా వచ్చేటోళ్ళం బాగా ఇప్పుడు తగ్గింది లేకపోతే కిన్నర్ సాండ్ డ్యామే చరిత్ర చెప్పాలంటే ఆ రోజుల్లో అన్ని చెప్పాలా లేకపోతే ఈ రోజుల్లో అని చెప్పాలా మనకేం తెలుసు ఈడున్న వాళ్ళకి తెలుస్తుంది చరిత్ర మనల్ని కాపాడింది మజానే మజా ఇచ్చిందా కానీ బుద్ధి నాకు ఎందుకో ఇది బుద్ధి మీద నాకు ఎందుకో నమ్మకాలు తక్కువ అంతా మొత్తం పలిగిపోయింది ఇక కానీ వాటర్ మస్తు ఎక్కువనే వాటర్ బాగుంది నేనైతే ఫస్ట్ టైం టికెట్ పెట్టా మొత్తం చూడాలి 75 రూపాయలు వేస్ట్ అవుతాయి ఇక్కడ చేయాల్సింది పాటలు మంచిగా షూటింగ్ బాగున్నాయి చేద్దాం ఇంకా వచ్చేవాడు ఆడికి పోయి ఇట్లా తిరిగి వచ్చేవాడు మొహాలు దరిద్రంగా ఉంది అసలు కదా ఓకే చెప్పాల్సిన సంబంధం పాట మాకు కావాలని రావాలి అంతే మరే ఇప్పుడే బాగొస్తున్నాయి ఇక కుప్పలు తెప్పలు అందులో ఒకటి ఓకే చేయి అయిపోతుంది పట్నం ఎంత కావాలి మరి
వాళ్ళు ఇచ్చినంత మనం అడిగినంత. అమ్మాయి ఎట్లా ఉండాలి? అమ్మాయి ఈ హైట్ ఉండాలి, ఈడికి ఈడికి మినిమం ఎక్కడ మెడ భుజాల పైకి ఉండాలా? మెడకి ఈడుకుంటే చెవు కిందికి. అంటే మినిమం హైట్ ఉండాలని ఓకే చెప్తావు అంతే. కొంచెం కలర్ ఉంటే చాలు, మరి ఎక్కువ అవసరం కూడా లేదు, అంత ఓవర్ అవసరం లేదు, అంత తక్కువ అవసరం కూడా లేదు. ఒకవేళ మ్యాచెస్ చూస్తే పుట్టోళ్ళు వస్తే పరిస్థితి ఏంది? చేసేదేం లేదు, అడ్జస్ట్ అయిపోతా అంతే. తప్పదు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంచెం హైట్ తక్కువైనా కూడా ఓకే చేస్తాం. ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. సరే, అమ్మాయి కొంచెం హైట్ తక్కువ ఉండి కొంచెం కలర్ తక్కువ ఉన్నా ఏం లేదు, కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, బరాబర్ ఉండాలి. అంటే ఇంకా మనం ఏదంటే అది అంటే ఉండాలి. ఇంకేంది? ఓకే మంచిగా ఉన్నాయి క్వాలిటీస్. మనం ఎట్లుంటుందో వాళ్ళు కూడా అంతే ఉంటే బెటర్. మనం మంచిగా ఉండే అవతల వాళ్ళు మంచిగా లేకపోతే మనకు ప్రాబ్లం కదా. అంతే. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయిలే, దొరుకుతాయి ఎక్కడో అక్కడ పుట్టకుండా ఉంటా మనం అనుకున్నాం. ఉరికి యోగం అన్నీ ఏముండదు. కోతుల వల్ల మేము ఇక్కడి నుంచి వెను తిరుగుతున్నాం. వెను తిరగాల్సి వస్తుంది, తప్పలేదు. ఎందుకంటే మా దగ్గర బ్యాగ్ ఉంది, బ్యాగ్ లో ఏం లేదు. అవి ఏమన్నా ఉన్నాయనుకొని తీసుకెళ్ళి అనుకో, వాటి వెనక ఊరికే ఓపిక ఇప్పుడు ప్రెజెంట్ మాకు లేదు. కాబట్టి ఇంతటితో మళ్ళీ వెనక్కే. వీళ్ళ ఫ్యామిలీని తీస్తున్నా. ఇది మమ్మీ వీడియో తీస్తారా?